చట్నీలు పచ్చళ్ళు అంటాం కదా, ఏ ఐటమ్స్ చేయొచ్చు, ఇక్కడ ఏ రకాల ఫిషెస్ తోటి ఏ ఐటమ్స్ చేశారు చెప్పండి. హలో నమస్తే అండి, నా పేరు భారతి. నేను సికింద్రాబాద్ తరుణి సొసైటీ నుంచి వచ్చాను. మేము ఫస్ట్ ఫిష్ పికిల్స్ పెట్టేవాళ్ళము, ముందు నుంచి పెట్టేవాళ్ళము. ఈ తరుణి మా సొసైటీ ఏర్పడ్డ తర్వాత తరుణి నుంచి పెడుతున్నాము. ఫిష్ పికిల్లో ఇది ఫ్రాన్స్ పికిల్ అండి. ఇది ఫ్రాన్స్ పికిల్ 200 గ్రామ్స్ ఉంటుంది. 200 గ్రామ్స్ ఉంటుంది. వేర్వేరు వెరైటీస్ ఉంటాయి దీంట్లో. 2-3 వెరైటీస్, ఏ రకమైన వెరైటీస్ అయినా పెట్టగలుగుతాము ఆర్డర్లు ఇస్తే. మేము ఇప్పుడు మాత్రము ఆవా పికిల్ పెట్టామండి. ఇది ఫిష్, ఇదేమో అల్లం పేస్ట్, అల్లం ఎల్లిగడ్డతో ఇది పెట్టాము. వెరైటీ కావాలంటే వెరైటీ. ఇది డ్రై ఫిష్ పికిల్ అండి. ఇది డ్రై ఫిష్ పికిల్. ఇవన్నీ డ్రై ఫ్రై చేసి పెట్టాము. చిప్స్ లాగా వెంటనే తినొచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు మీరు. పప్పులో కానీ దీంట్లో కానీ. ఇది డ్రై ఫిష్ పౌడర్ అండి. దీంట్లో అన్ని ఆర్గానిక్, కరివేపాకు అన్నీ ఉంటాయి, మిరియాలు అన్నీ ఆర్గానిక్ పౌడరు. ఇది ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. పిల్లలు ఈ మధ్య స్వెట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ ఫిష్ పిల్లలకి ఎక్కువగా తినిపించాలని మా తరుణి ఎక్కువ ఉన్నది. పిల్లల భవిష్యత్తు ముందు ఉంటుంది కాబట్టి. పిల్లలు ముళ్ళులు ఉన్నాయని చేపలు తినట్లేరు. మా హైదరాబాద్లో మార్కెటింగ్ ఎక్కువగా ఉంది. 102 ఐటమ్స్తో మేము పచ్చి చేపలతో ఐటమ్స్ చేస్తూ ఉంటాము. అందులో ఫిష్ హలీము, ఫిష్ సూప్స్, క్రాఫ్ట్ సూపు అన్నీ. మొన్న రీసెంట్గా మెట్టు సాయి గారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ మేము అన్ని వెరైటీస్ పెట్టాము, 102 వెరైటీస్ పెట్టాము. ఫిష్ లాలీపాప్స్, ఫిష్ సమోసా ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఫిష్ KFC చికెన్ తింటారు కదా, ఫిష్తో మేము KFC ఫిష్ చేసాము. అక్కడ అన్నీ సేల్ అయినాయి. ఇట్లా రకరకాల పచ్చళ్ళు కూడా మేము పెడుతూ ఉంటాం. ముఖ్యంగా అవి న్యాచురల్గా ఉండడానికి కోసం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ప్రిజర్వేటివ్స్ ఏమైనా వాడతారా? ఎంతకాలం నిల్వ ఉంటాయి? వాటి రేట్ ఏంటి? అవి కూడా బయట కెమికల్స్ లాంటివి ఏమీ వాడము. అన్నీ న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ దాంతోటే చేస్తాము. ఇంట్లో ఉన్న న్యాచురల్ ఫుడ్డే ఐటమ్సే వాడతాము. బయట నుండి ఏ కెమికల్ లాంటివి ఎలాంటివి తీసుకురాము. 6 months వరకు గ్యారెంటీ ఉంటుంది. ఫిష్ కానీ పచ్చడి కానీ 6 months వరకు ఉంటుంది. దీంతో ఎలాంటి ప్రాబ్లము ఉండదు, తినొచ్చు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. మంది భయపడతారు ముళ్ళు ఉంటాయని తినడానికి. ముఖ్యంగా చిన్నపిల్లలైతే చాలా ఎస్టేట్ చేస్తారు. సో ఫిష్కు ఉన్నటువంటి ప్రత్యేకత, మనం అంటాము ఫిష్ హైలీ న్యూట్రిషన్ ఫుడ్ అంటారు. సో పోషకాలు ఎక్కువ ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపు, ఏ చిన్న పిల్లల్ని చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా కళ్ళజోడు వాడతారు. సో అట్లాంటి ఏదైతే మాల్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఫుల్ఫిల్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఫిష్ తింటే అది తగ్గిపోతుందని చెప్తారు. ఇది ఫిష్కు ఉన్నటువంటి స్పెషాలిటీ. ఓవర్ టు స్టూడియో. మామిలాపల్లి. ఓకే, ఇక్కడ స్టాల్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడు లేని వింత ఉంది సార్ ఇక్కడ. ఓకే, మేము ఐటమ్స్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినాయి అంటే మేము ఎప్పుడే ఎంటర్ అయినాం, అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం సార్. ఓకే, ఫిష్ గురించి చెప్పండి. ఫిష్ మంచిది సార్, కంటికి మంచిది. కాకపోతే పిల్లలకు తినాలని దాంట్లో ముళ్ళు ఉంటాయి, భయపడతారు. ఫిష్ చాలా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.